మోదీ వేమ్లవాడకు వచ్చి ఆలయ అభివృద్ధికి కోటి రూపాయలు కాదు కదా, ఒక్క కోడెను కూడా ఇవ్వలేదని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మోదీ బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకమన్నారు చాడా వెంకటరెడ్డి. హుస్నాబాద్లో ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు మద్దతుగా నిర్వహించిన సిపిఐ సమావేశంలో పాల్గొన్నారు నేతలు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉన్నది. దేశంలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కలిసి ముందుకు పోతా ఉంటుంటే చిన్న చిన్న అంశాలను లెక్కకు తీసుకోవద్దని మాట సందర్భంగా కోరుతున్నాం. లేకపోతున్న ఇలా ప్రజాస్వామ్యంలో 30 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారంలోకి వచ్చింది. ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చి ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు ఎత్తేసి ఊపర్ జై శ్రీరామ్ అందరు రిజర్వేషన్ కు రామ్ అని రిజర్వేషన్ ఎత్తేసేటువంటి కుట్ర జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా కాపాడుకోవాల్సిన ప్రజాస్వామ్యానికి అనుకూలంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. వేములవాడలో ₹1 కోటి అనేది ఎత్తనుకుంటే ₹1 వేలే, కోడేరు కూడా తెలియదు. వేములవాడ ఒక కోడేరు అనేది చిత్రం దాని వల్ల కోడేరు ఇద్దరు వేములవాడ రాజేంద్రకు అది కూడా తెలియదు. దక్షిణ కాశీలో ₹1 కూడా వేయలే. ఇది పరిస్థితి అమ్మా. ఇంటింటికి వెళ్ళాలి. ఇప్పుడు ఇది మనమే నిలబడ్డ వరకు చేయండి. రేపు మళ్ళీ కొద్ది రోజుల్లోనే గ్రామ పంచాయతీ సర్పంచులు లేదా మండల ఎంపీలు జడ్పీసీ వస్తాయి. మనం అప్పుడు కూడా మనం కాంగ్రెస్ పార్టీ మనం కలిసి మనకి ప్రయత్నం చేయడానికి సంబంధించి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. వారి సహకారం తీసుకుందాం, మనం కూడా సహకరిద్దాం. మరి మనం బలోపేతం అవుదాం. ఇక్కడ మళ్ళీ వేరే బీజేపీకి టీఆర్ఎస్కి స్థానం లేకుండా చేయాలంటే మనం ఇప్పుడు వెలిచాల రాజేందర్రావు చేతి గుర్తు పైన భారీ మెజార్టీ ఓటించి గెలిపించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఆడ నరేంద్ర మోడీ డేంజర్. మళ్ళీ చెప్తే ఇక ప్రజాస్వామ్యం ఉండదు, ఇట్లా మాట్లాడే స్వేచ్ఛ ఉండదు, మన మీటింగ్లు పెట్టడానికి హక్కు ఉండదు. అందుకనే మళ్ళీ అందులో ఆయన కార్పొరేట్ అనుకూలం, మరి బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకం, మనవాద సిద్ధాంతం అమలు చేసేవాడు, మతోన్మాదాన్ని రెచ్చగొట్టేవాడు. ఇక టీఆర్ఎస్కు సంబంధించి చెప్పదక్కలేదు. మనకంతా నష్టం చేసింది కాబట్టి మరి భూముల కాడ సమస్యల కాడ అనేక ధరలు పోటీలు తెచ్చి ఇబ్బందులు పెట్టారు కాబట్టి మనం టీఆర్ఎస్ ఓడి